जय स्वराज, जय स्वराज, जय स्वराज, जय स्वराज, जय स्वराज, जय स्वराज। जय स्वराज पार्टी अधिनेत गौरवनीयुలు జాతీయ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గౌడ్ మరియు జేఎస్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారికి జై స్వరాజ్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను। నా పేరు ఇంజ గణేష్, జేఎస్టీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్। ఈరోజు ముఖ్య కారణం మాట్లాడడానికి కారణం ఏంటంటే గత 3-4 రోజుల కింద షికాగో ఫ్యాక్టరీ కంపెనీలో మరి కార్మికులు ఎంతోమంది బాయిలర్ పేలి ఎంతోమంది చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే। మరి షికాగో కంపెనీ యాజమాన్యం మరి ఏం చేస్తుంది, కార్మికులు అలా చనిపోతుంటుంది, మరి వాళ్ళకు కార్మికుల పట్ల శ్రద్ధ లేదా? మరి కార్మికుల రక్తంతో మరి చెమటతో మరి వాళ్ళు సొమ్ము చేసుకొని మరి కార్మికులనే కాపాడలేని పరిస్థితుల్లో మరి ఎందుకుంటున్నారు యాజమాన్యం? మరి యాజమాన్యానికి నిర్లక్ష్యంగా, అధికారులు నిర్లక్ష్యంగా ప్రతి ఒక్కరు కార్మికుల ప్రాణాలకు కారకులై ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆవేదనలో నెట్టేసే ఉపాయంలో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది। కాబట్టి మరి ప్రతి ఒక్క కార్మికుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 40 మందికి పైగా మృత్యువాత పడ్డానని మనకు తెలిసింది। మరి ఈనాటికి ఈ రోజుకు 3 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మరి వారి పట్ల ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మరి ఆ విధంగా యాజమాన్యము శ్రామికులపై, కార్మికులపై ఇంత అశ్రద్ధ వహిస్తే మరి జై స్వరాజ్ పార్టీ ఊరుకోకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా వారితోటి పోరాడుతుంది, ఖచ్చితంగా వారికి అండగా ఉంటుంది, ఖచ్చితంగా కార్మికులతో కలిసి పెద్ద ఉద్యమమే చేస్తుంది। ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము। అయ్యా, 3 రోజుల నుంచి మరి క్షతగాత్రులు ఎంతోమంది చనిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మాంసం ముద్దగా మారుతుంటే మరి మీరు ఏం చర్య తీసుకుంటున్నారు? మరి ప్రభుత్వానికి మరి అధికారులకు వాళ్ళు పంపించి మరి మీరు ఏం చర్య తీసుకుంటున్నారు? మరి ఈ రోజు కానీ హాస్పిటల్ దగ్గర కానీ క్షతగాత్రుల తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఈ మాంసం ముద్దలను ఏం చేసుకోవాలి, నా కొడుకు రాలేదు, నా పిల్లలు రాలేదని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు। కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మరి వాళ్ళ అధికారులపై, వాళ్ళ యాజమాన్యంపై మీరు చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన పారితోషికం చెల్లించాలని కోరుతున్నాను। చనిపోయిన వారికి ₹1 మరి క్షతగాత్రులకు ₹1 ఇచ్చి మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించి మరి వాళ్ళందరినీ మరి మీ పార్టీ తరఫున, కాంగ్రెస్ మరి ముఖ్య పార్టీ తరఫున మరి ప్రతి ఒక్కరికి వాళ్ళకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా జై స్వరాజ్ పార్టీ కూడా ప్రతి ఒక్కరం కూడా కార్మికుల గురించి శ్రమించే పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు చనిపోయిన వ్యక్తులకు, ఆ ఫ్యాక్టరీలో చనిపోయిన వ్యక్తులకు ప్రతి ఒక్కరు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం। జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్।